కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. మీరు వృత్తిగా శాస్త్రవేత్తగా చేస్తున్నారు, ప్రవృత్తి లేక మీ ఇష్టం కొద్దీ నేర్చుకున్నారు. మీ వృత్తి కంటే కూడా ఇప్పుడు మిమ్మల్ని అవధాని సందీప్ శర్మనే ప్రపంచం పిలుస్తుంది, కానీ శాస్త్రవేత్త అన్నది పక్కకు వెళ్ళి నాకు ఉన్న డాక్టరేట్ కూడా అది ఎవరు అనుకుంటుంటారు. అలా ఉంది వాతావరణం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం ప్రపంచాన్ని ఏలుతున్న రోజు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు తాత లాంటిది అవధానం కానీ, మనకున్న వేదం మొత్తం నోటికి నేర్చుకోవడం కానీ. నేను ఒక 30-40 ఏళ్ల క్రితం అట్లా వెళితే ప్రతి జిల్లాలో 10-15 మంది అవధానులు, వాళ్ళు ఒక్కొక్కరు మళ్ళీ 10-15 మంది అవధానులను తయారు చేశారు వాళ్ళు. అది చివరకు పెళ్లిళ్లలో అక్కడ ఊరికే సరదాగా కూర్చున్నప్పుడు కూడా ఆటగా, అంటే వీళ్ళే ఉంటారు, ఈ 10 మందే ఉంటారు. రే నువ్వు దత్తపది, అది కూడా ఆటగా అంటే ఊరికే కూడా కాదు, చాలా ప్రతిభాస్ఫూరకంగా. అందులో గొప్ప గొప్ప పద్యాలు, ఆ ప్రాంతానికి సంబంధించిన తీర్థాలు, క్షేత్రాలు, వాటి మీద చర్చ, ఇలా చేసేవారు. ఇప్పుడు అవన్నీ పోయాయి మనకు. ఇప్పుడు నేను నా నెంబరు మీకు చెప్పాలన్నా నేను నా ఫోన్లోకి వెళ్ళి నా నెంబర్ ఏంటో కూడా వెతుక్కునే రోజులు వచ్చేసి. ఇంతకు ముందు మీకు సెల్ ఫోన్ లేని రోజుల్లో చూడండి, చాలామంది కొన్ని 400-500 నెంబర్లు చెప్పేవారు, బుర్రలో ఉండేవి. ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజుల్లో అవధానాన్ని కొంచెం సాహిత్య ప్రక్రియ దాటి ప్రపంచానికి జ్ఞాపక శక్తికి ఒక సూత్రంగా మలుచుకోవాలి అంటే ఏం చెయ్యాలి? ఇవాళ పరిస్థితుల్లో ఇది పెద్ద దౌర్భాగ్యంగా వచ్చి పడింది. ఏమిటి అంటే, మన మెదడును ఉపయోగించి మనం చేయగలిగిన చిన్న పనిని కూడా ఏదో 53-17 కలిపి ఎంతో అన్నారనుకోండి, దానికి కూడా ఫోను క్యాలిక్యులేటర్ తీసే పరిస్థితి వచ్చేసింది. అది ఎంతవరకు వచ్చేసింది అంటే, నాకు 70 అని సమాధానం తెలిసినా ఈ 70 సరైందో కదో దాన్ని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నీ మీద నీకు అంత నమ్మకం లేకపోవడం ఏంటి పరిస్థితి? ఇది చిత్రమైన విషయం. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతవరకు పనిచేస్తుంది అన్న దాని మూలమే మనం కొన్ని లక్షల కేస్ స్టడీస్ని దానికి మనం ఇన్పుట్గా ఇస్తే, వీటన్నింటి యొక్క అనుభవ సారాన్ని దాన్ని తీసుకుని వీటన్నిటి సారాంశంగా అది ఒక కొత్త సమాధానాన్ని ఇస్తుంది. దాని మూలం అది. అయితే ఆ ఇచ్చినటువంటి వాటి యొక్క ఇన్పుట్స్ యొక్క విస్తృతి ఎంతటిది అంటే చాలా అనంతం. కొన్ని కోట్ల లక్షలు ఇచ్చిన కారణంగా అది దానికంటే ఎక్కువగా ఇస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న సమయంలో మన మేధా సంపత్తికి ఈ అవధానం ఎలా ఉపయోగపడుతుంది ఏమిటంటే, మీరు చెప్పింది ఇప్పుడు వేదావధానం ఇవాళకి కూడా క్రమపాఠులు గణపాఠులు ఉన్నారు. ఒక పుస్తకం ఎదురకుండా పెట్టుకోకుండా స్వరాన్ని ఇలా వేలితో ఈ వేలు ఎలా కదుపుతారో స్వరం అలా రావాలి. మళ్ళీ ఈ స్వరానికి చేతికి తేడా వచ్చిందంటే వాడిని రానివ్వరు వేద పాఠశాలలోకి. ఆ గురువులు అంత గొప్పగా చెప్తారు. ఇవాళకి ఉంది అదే విధానం. మొన్న ఈ మధ్య కూడా మనం చూసాం కదా, దండక్రమ పాఠం ఎంత చక్కగా చేశారు వారు. కాబట్టి ఆ రేఖే పండితుడు, కాబట్టి వారు అలాంటి గొప్ప ధిషణ సంపత్తి ఈ భారతదేశం యొక్క సొత్తు. భారతీయ విజ్ఞానంలో మీరు వేదం అనండి, సంస్కృతం అనండి, ఏది చెప్పినా కూడా దీన్ని మెదడులో నిక్షిప్తం చేసుకొని ఉండడం అనేది మనకి కలిగినటువంటి ఒక వరం. ఇవాళ దాన్ని మనం మర్చిపోతున్నాము, మర్చిపోయి కంప్యూటర్ని అడుగుతున్నాం అంటే ఈ చిత్రమే ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోయింది ఈ స్థాయి అంటే, అది మనల్ని అడుగుతుంది ఐఎమ్ చెకింగ్ వెదర్ యు ఆర్ హ్యూమన్ ఆర్ నాట్ అని దానికి పాస్వర్డ్ కొట్టాలి. మిషను నువ్వు మనిషివా కాదా అని నిన్ను అడుగుతోంది అంటే మనం ఏ స్థాయిలో ఉన్నాము ఆలోచించండి. ఇది ఒక విధానం. రెండోది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న సందర్భంలో ఈ ధారణ శక్తి ఎలాగా, మనం ఏమిటంటే చాలా వరకు విషయాలకి మనం ఎలా అంటే మనకు చిన్న చూపు ఉంది. ఈ విషయం అంత పట్టించుకోదగిందా, దీని బుర్రలో అంత పెట్టుకోవాలా అని వదిలేస్తుంటారు. కానీ ఏది అక్కర్లేదో దాన్ని మాత్రం బోల్డ్ నెత్తి మీద అక్కర్లేని విషయాలు 190 పెట్టుకుంటారు. కాబట్టి మనం ఏది మనం దృష్టిలో ఉంచుకోవాలి, ఏది దృష్టిలో ఉంచుకోక్కర్లేదు అనే ఆలోచన చేయడంతో పాటుగా దీన్ని బుర్రలో పెట్టుకోవడానికి ఇప్పుడు 4 వాక్యాల పద్యం ఉంటుందండి, 4 పాదాలు ఉంటాయి. 4 పాదాల పద్యం నీ బుర్రలో ఉండాలి. ఇప్పుడు నాకు 10 నిమిషాలకి అది బుర్రలో ఉందనుకోండి, మీకు 5 నిమిషాలకే ఉండొచ్చు. ఇంకొక ఆయనకి 20 నిమిషాలు పడితే కానీ ఆ పద్యం బుర్రలో ధారణ కాకపోవచ్చు. వారి వారి వ్యక్తిగత సామర్థ్యాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ దాని మీద కృషి చేయాలి. లేదు నాకు ఎక్కట్లేదు కదా అని మర్చిపోతాను అంటే, మీరు చెప్పినట్టు మన ఫోన్ నెంబర్ కూడా మనం మర్చిపోయే స్థితికి వచ్చేస్తాం.
ఆ వచ్చేసి ఇది ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే సొంతంగా మనం ఆలోచించే స్థాయి పోయి మనం ఆలోచించడానికి కూడా ఇప్పుడు ఇది నా పరిస్థితి, నన్ను ఏం చేయమంటావని మనం అడుగుతున్నాం. చాట్ జీపీటీని అడిగే స్థితిలోకి వచ్చేసామంటే అది దాని యొక్క భవిష్యత్ పరిణామాలు, పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అది మనం ఎదుర్కోవాలి. అందుకే మాలాంటి వాళ్లకు లేదా కొత్త తరానికి మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యంగాను అద్భుతంగాను ఉంటుంది. ఏమిటిది ఎలాగా, నా దగ్గర పేపర్ ఉన్నదే నేను చెప్పలేకపోతున్నాను, పుస్తకంలో ఉంది ఇది చదవలేకపోతున్నాను, ఈయనేమో ఏదో కొత్తది అడిగితే చెప్పి మళ్ళీ అప్పచెప్పి మళ్ళీ చాలా మంది అవధానులు వాళ్లకు బాగా నచ్చిన పద్యము ఇంకేదో అవధానంలో కూడా చెబుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఇందాక అన్ని చెప్పారు, నన్ను ఇలా రాజమండ్రిలో అడిగారు, తిరుపతిలో అడిగారు అంటే అది మీకు ఆ క్షణం ఆశు, ఆ క్షణం సమస్య పూరణ. అవును. కానీ దాన్ని మళ్ళీ మీరు జీవితం అంతా తెస్తూనే ఉన్నారు. అంతే. అంటే మీకు అది అలా గుర్తుండి. అంటే ఇది సింపుల్ అండి. మనం ఆధునిక కాలంలో కూడా చెప్పాలంటే మనకి డేటాబేస్లను ఉంటాయి. డేటాబేస్ నుంచి డేటా అనేది మనం రిట్రీవ్ చేసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి నేను బయాలజీ వాడిని కాబట్టి మా పరిభాషలో చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఏదో నేను కొత్త ఓ బ్యాక్టీరియాని కనిపెట్టాను, లేకపోతే సరే అదృష్టం ఏంటంటే ఈ సందర్భంలో మాట చెప్తాను, నిన్న రాత్రే మా పేపర్ ఒకటి పబ్లిష్ అయింది. ఓ కొత్త ఐసోలేట్ ఒకటి మాకు వచ్చి 2 ఏళ్ల క్రితం చేసిన పరిశోధనలో భాగంగా అది మేము సబ్మిట్ చేసాం. దానికి NCBIలో అది సబ్మిట్ చేస్తే మాకు అది వచ్చింది. ఒక కొత్త ఐసోలేట్ అంటాం దాన్ని, ఒక కొత్త స్ట్రెయిన్. ఇప్పుడు ఉదాహరణకి దాన్ని చేసి మనం ఒక NCBIని మాకు ఒక డేటాబేస్ ఉంటుంది, నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది, దాంట్లో పెడతాం. ఎవరో ఒక శాస్త్రవేత్త ఏదో ఇటలీలోనో ఏదో దేశంలో ఉండి ఆయన ఈ బ్యాక్టీరియా మీద పనిచేద్దాం అనుకున్న ఆయన దాన్ని కొడతాడు. అందులో ఆయన డేటాని రిట్రీవ్ చేసుకుంటాడు. ఇప్పుడు మనం డేటాని ఇన్పుట్ చేస్తే ఆయన డేటా రిట్రీవ్ చేసుకుంటాం. అలాగే వారు చేసిన పరిశోధన, ఇప్పుడు మేము ఉన్నాం, నేను వరి మొక్కల మీద పరిశోధన చేస్తున్నాను, మాకు కావాల్సిన జీన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము దాని నుంచి మేము తీసుకుంటాం. RAPDB అని మొదలైన మాకు ఉంటాయి, వాటిల్లోంచి తీసుకుంటాం. ఈ తీసుకున్న కారణంగా ఇది ఏమిటి, డేటాని రిట్రీవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మా కోణంలో ఏమిటంటే మా డేటాని మేమే రిట్రీవ్ చేసుకోవాలి. నేను ఎక్కడో తిరుపతిలో చేసిన అవధానమో లేకపోతే విశాఖపట్నంలో చేసిన అవధానంలో ఇప్పుడు చెప్పాలి. ఇంకో విషయం చెప్తాను, నిన్న రాత్రి జరిగిన ఒక సంఘటన చెప్తాను. నిన్న రాత్రి చిరంజీవి భరత శర్మ ఇక్కడ శతావధానం చేస్తున్నాడు బొగ్గులకుంటలో. ఆ అవధానానికి నన్ను ఒక విశిష్ట అతిథిగా పిలిచారు. నేను వెళ్ళాను. సరే, సోదరుడు అవధానం చేస్తున్నాడు, అవధానం చూడడం ఇష్టం, చేయడం కంటే చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదా, వెళ్ళాను నేను. ఇంకా అతిథులుగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే GM రామశర్మ గారు, శతావధాని గారు, చాలా గొప్ప పండితులు. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, చాలా గొప్ప పండితులు, తెలుగులో కదా, ఎంత గొప్ప పండితులు. వీళ్ళందరూ వచ్చారు, వారు అతిథులుగా వచ్చారు అక్కడ. ఆ సందర్భంలో ఆశీస్సులు ఇవ్వమన్నారు. చివరిలో పాలపర్తి వారు పద్యం చెప్పారు, నేను పద్యం చెప్పి ఆశీస్సులు చెప్పాను. తర్వాత రామశర్మ గారిని అడిగాను. మేమందరం కూడా ఆశ్చర్యపోయిన విషయం ఏమిటంటే నిన్న భరత శర్మకు సుమారు 19-20 ఏళ్ళు ఉంటాయి, రామశర్మ గారికి సుమారు ఒక 65 ఏళ్ళు పైన ఉండొచ్చు. చాలా గొప్ప పండితులు వారు. ఎంత గొప్ప పండితులు వారు! ఉదయం నుంచి ఆ అవధానంలో వేదిక మీద ఉన్నారు, కింద ఉన్నారు, ఆ అవధానం అంతా చూస్తూ ఉన్నారు, అంత బాగుంది. చివరిలో మేము పద్యాలు చెప్పేటప్పుడు నేను మామూలుగా ఏదో ఈ పద్యం బాగుందో ఆ పద్యం బాగుందో అని నేను చెప్పేసాను, అంత మామూలుగా ఉంది. కానీ రామశర్మ గారు చేసిన విధానం ఏంటో తెలుసా అండి, భరత శర్మ ఉదయం చెప్పిన మొదటి వరుసలో ఉన్న పద్యంలో ఒక పద్యాన్ని నిన్న రాత్రి 8 గంటలకి ఆయన వేదిక మీద చెప్పి ఆ పద్యంలో చేసిన ఈ ప్రయోగం చాలా బాగుందయ్యా అన్నారు. అంటే అవధాని ఆయన కాదు, ఎదురుకుండా చేస్తున్నవాడు వేరు అవధాని. ఈ ఎదురుకుండా చేస్తున్న అవధాని పద్యాన్ని ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు ధారణలో పెట్టుకుని సాయంత్రం అభినందించాల్సిన సందర్భంలో ఆయన బయటికి వ్యక్తీకరించారంటే ఆయన మేధా సంపత్తి ఎంత గొప్పగా ఉంది చూడండి. ఆ ధారణ మనకు అవసరం. నేను ఇక్కడే అంటున్నా, మనిషి జన్యుపరంగా లేక ఇక్కడున్న శరీర అవయవాల సైజు పరంగా అందరి మెదడు ఒకటే, ఒక ఏజ్ గ్రూపు, అవి తీసుకుంటే ఏదో 5 ఏళ్ల వాళ్లకు 10 ఏళ్ళు 25 ఏళ్ళు అలా. మరి మెమొరీలో ఇంత తేడా ఎందుకు వస్తుంది? మెమరీలో ఇంత తేడా ఎందుకు వస్తుంది అంటే దానికి స్పష్టమైనటువంటి సమాధానం ఏమిటంటే పరిశ్రమలో తేడా. ఎందుకని పరిశ్రమలో తేడా అని కూడా పెద్దగా చెప్పలేం, దాని మీద ఉండే ఆసక్తిలో కూడా తేడా ఉంటుంది. మీరు ఎవరినైనా కూర్చోపెట్టి, ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఒక సినీ నటుడు అంటే బాగా ఇష్టం అనుకోండి, ఒక కాలేజీ కుర్రాన్ని పిలిచి, ఒరే అబ్బాయి ఫలానా సినిమా హీరో 2010 నుంచి 2026 వరకు ఎన్ని సినిమాలు తీసాడురా అంటే వాడు తేదీలతో సహా, విడుదలైన తేదీలతో సహా చెప్పేస్తాడు. అయితే నీకు ఇది ఎలా గుర్తుంది అంటే ఆ విషయం మీద నీకు ఉన్నటువంటి ఇష్టం,
ఆసక్తి లేదా అవగాహన. ఆసక్తి వల్ల అవగాహన వస్తుంది, ఆసక్తి లేకపోతే ఎందుకు తెలుసుకోం కదా. అలాగే ఏమిటంటే ఈ మనం చేసేటువంటి పరిశ్రమల్లో తేడా కారణంగా తెలుసో తెలియకో, కొన్నిసార్లు తెలియక పరిశ్రమ చేస్తాం. ఏవో బస్సు నెంబర్లు ఎవరినైనా ఇప్పుడు కాదు కానీ ఒక 20 ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఏమన్నా 225 ఎక్కితే నువ్వు సైనిక్పూర్ వెళ్తావు, లేకపోతే 15 నెంబర్ బస్సు వెళ్తే మెహదీపట్నం వెళ్తావు అని మొత్తం ఈయన కూర్చొని చెప్పేవాడు చిట్ట. ఎస్టీడీ కోడ్లు అందరూ కొంతమందికి గుర్తుంటాయి. ఇలాగా అంటే ఏమిటంటే మీరు మీ అవగాహన మేరకు, మీరు మీ ఆసక్తి మేరకు చేసినటువంటి పరిశ్రమలో ఉన్న తేడా తప్ప ఆ వస్తువులో తేడా లేదు. మనం చేసేటువంటి పరిశ్రమలో మాత్రమే తేడా ఉంది. కాబట్టి నాకు ఎంతవరకు ఇష్టం, నేను ఎంతవరకు, పైగా కొన్నిసార్లు ఇష్టం కంటే కూడా నాకు అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు నేను అవధానంలో మీరు ఏదో గొప్ప పండితులు, మీరు అడగవలసినటువంటి ప్రశ్నను నేను ఎదుర్కోవాలి అంటే నేను ముందు ఇంట్లో నేను కొంచెం నా బ్యాగ్ నేను సర్దుకు రావాలి, లేకపోతే కుదరదు. కాబట్టి నా తూణీరంలో కొన్ని బాణాలను నేను సిద్ధం చేసి పెట్టుకోవాలి. లేకపోతే పెద్ద పండితుల్ని ఎలా ఎదుర్కొంటాం? ఇప్పుడు ఓ సందర్భంలో ఇంద్రుని కళ్ళు వేయి అని ఎవ్వడు పలికిన మూర్ఖుడే కదా అని ఒక సమస్య ఇచ్చారు. 2016లో గుంటూరులో జరిగిన అవధానంలో నాకు ఇచ్చారు. నిజానికి అప్పటికి నేను చాలా కొత్త, 2014లో అవధానం ప్రారంభించాను, 2016 అంటే చాలా చిన్నవి కదా. అప్పుడు ఆ సమస్యను ఎలా ఎదుర్కొంటాను? దానికి గొప్పగా నన్ను కాపాడిన వాడు ఎవడంటే చామకూరి వెంకట కవి. విజయ విలాస కావ్యంలో చంద్రప్రస్తర సౌధకేలన పర శ్యామాకుచద్వంద్వ నిస్తంద్ర ప్రత్యహలిప్త గంధకలనా సంతోషితద్యోధుని సాంద్రప్రస్ఫుట హాటకాంబుర చంచరీకోత్కరంబు ఇంద్రప్రస్థపురంబు భాషలు రమా హేలా కళావాసమయ్యని మొట్టమొదటి పద్యం కథాప్రారంభంలో రాశాడు. ఈ ప్రాస చంద్రప్రస్తర నిస్తంద్ర ప్రత్యహలిప్త గంధకలనా సంతోషిత జ్యోధుని సాంద్ర ప్రస్ఫుట, చంద్ర నిస్తంద్ర సాంద్ర మూడు వచ్చాయి. ఇంద్ర ఎలాగూ ఉంది, ఇంద్రప్రస్థపురంబు, ఇంద్రుని కళ్ళు వేయి అన్నాడు. ఈ 3 పదాలని పైన తీసుకొచ్చి 3 ప్రాసాల్లో పెట్టాను, చంద్రవంశం పరంగా పద్యం చెప్పాను, అయిపోయింది. ఆ ధృతరాష్ట్ర ధూర్త రాజేంద్రుని కళ్ళు వేయి అని ఎవడు పలికిన మూర్ఖుడే. కళ్ళు లేనివాడిని 1000 కళ్ళు ఉన్నాడంటే వాడు మూర్ఖుడే. ధృతరాష్ట్రుడికి కదా, ధృతరాష్ట్రుడికి 1000 కళ్ళు అన్నాడంటే వాడు మూర్ఖుడు. ఆ ధృతరాష్ట్ర ధూర్త రాజేంద్రుని కళ్ళు అని అక్కడ సమస్య వచ్చింది. కాబట్టి ఈ పరిశ్రమ మనం ఇంటి దగ్గర చేసిన కారణంగా మన ధారణ నిలబడుతుంది. ధారణ నిలబడిన కారణంగా ఎక్కడ అవసరమో అక్కడ దాన్ని తీసి మనం వాడేటువంటి పరిస్థితి మనకు వస్తుంది. అందుకు అవధానం అనేది అవసరం. అందుకు ఈ ధారణ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం. నాకేమో సమయం దాటిపోతుంది. నేనేమో మీ బయోడేటా నుంచి, మీ యూట్యూబ్ వీడియోల నుంచి, మీరు రాసిన కావ్యాల నుంచి ఒక ఇన్ని ప్రశ్నలు తయారు చేసుకున్నాను. మరీ అకాడమిక్గా కాకపోయినా అవి ర్యాపిడ్ రౌండ్లో అయినా అడుగుతాను. దానికి ముందు మనం ఇందాక అనుకున్నట్టుగా అవధానంలో ఉన్న అన్ని అంశాలు మనం చెప్పకపోవచ్చు, కానీ వర్ణనగా ఒక అంశాన్ని మీరు ఒక పద్యం పూరిస్తే బాగుంటుందని అనిపించింది. మీకు కుదిరితే తెలుగు భాషకు శాశ్వతత్వం ఇచ్చేవి అక్షరాలు. ఏదైనా ఇప్పుడు మనకు పక్కన తుళు ఉంది, దానికి లిపి లేకపోవడం వల్ల లక్షలు, దాదాపు 1 కోటి మంది మాట్లాడుతున్నా సరే లిపి లేదు, కన్నడ లిపిలోనే రాస్తారు. అలా ఎన్నో భాషలు లిపి లేకపోవడం వల్ల అంతరించిపోతున్నాయి. తెలుగులో తెలుగు వాళ్ళే తెలుగు భాషను ఇంగ్లీష్లో రాస్తున్న రోజులు వచ్చాయి. చాలా విషాదం. అతడు అంటే ATADU అని, అది మరి సామాజిక మాధ్యమాల వల్ల లేక అది మార్కెట్ అవసరమో తెలియదు. పెద్ద పెద్ద సినిమా పరిశ్రమలో పాట వచ్చింది అంటే లిరికల్ రిలీజ్ అని పెట్టారు. అంటే పాట విడుదల చేస్తున్నాం సినిమాకు ముందు. ఓకే, పాట నిజానికి తెలుగులో ఉంటుంది, మంచి పల్లవి చరణాలు ఉంటాయి, సంగీతం కూడా బాగానే ఉంటుంది. సరే, ఆ బూతులు, ఆ చర్చ, ద్వంద్వ అర్థాలు అవి వదిలేద్దాం. భాష అయితే తెలుగే కదా, కానీ ఆ పల్లవి, ఆ చరణాలు ఏవి తెలుగులో ఉండవు. అవును, అది ఇంగ్లీషు అక్షరాలు, లిప్యంతరీకరణ. అవునవును, తెలుగు పాట, అవును, తెలుగు అన్నదాన్ని TELUGU అని రాసుకోవడం. వింటున్న ప్రేక్షకుడు, చూడాల్సిన ప్రేక్షకుడు, పోనీ చదవాల్సిన ప్రేక్షకుడు కూడా తెలుగువాడే, కానీ అది ఇంగ్లీష్లో ఉంటుంది. అలాంటి సందర్భంలో తెలుగు భాషకున్న తెలుగు వర్ణమాల, అచ్చులు హల్లుల అందాన్ని వర్ణిస్తూ మీకు అత్యంత ఇష్టమైనది శార్దూల విక్రీడితం. నేను కొన్ని సందర్భాల్లో మీ చర్చలో చూశాను, నాకు చాలా ఇష్టమని మీరు మరీ ఉత్సాహంగా అవతల పృచ్ఛకుడు అడగడానికంటే ముందే అందుకుంటున్నారు. కాబట్టి ఆ శార్దూల విక్రీడితంలో కుదిరితే తెలుగు వర్ణమాల, తెలుగు అచ్చులు హల్లుల అందాన్ని వర్ణిస్తూ ఒక పద్యం. తప్పకుండా చెప్తానండి. ఇక్కడ అచ్చులు హల్లులు అన్నారు కదా, చాలామందికి ఈ విషయం కూడా తెలియదు.
ఏదొచ్చో ఏది హల్లో. అసలు ఈ హల్లు అచ్చు అన్న మాట కూడా సంస్కృతం నుంచి వచ్చింది. మాహేశ్వర సూత్ర అందులో ప్రత్యాహార వ్యవస్థ అని ఉంటుంది. హయ్యవరట్టు లండ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని కప్పై శశసర్ హల్ అని చివరి ఉంటుంది. ఆ హా నుంచి ఈ లా వరకు హల్లు, ఆ నుంచి ఏ ఓంగ అయ్య ఉచ్చు వరకు అచ్చు అని. కాబట్టి ఈ అచ్చులు హల్లులు ఇవన్నీ కూడా వచ్చి, అందుకే మనకి ఉన్న అక్షరాల్లో కూడా 16 అక్షరాలు సంస్కృతం నుంచి వచ్చినవి మళ్ళీ. అందుకే ఇప్పుడు మహాప్రాణాక్షరాలన్నీ సంస్కృతం నుంచి వచ్చినవి, మిగతా అల్ప ప్రాణాలు మిగతా అక్షరాలన్నీ కూడా తెలుగులోవి. ఇది లెక్క. కాబట్టి దీని మీద ఒక చక్కటి శార్దూల పద్యం చెప్తాను. శార్దూల పద్యంలో తెలుగు వర్ణమాలను గురించి పద్యం చెప్పమన్నారు కాబట్టి సాధారణంగా ఎక్కడా కూడా మిగతా భాషలలో మనం చెప్పనటువంటి పదబంధాలు తెలుగు వర్ణమాలలో ఉంటాయి. తలకట్లు, గుడులు, గుడి దీర్ఘాలు అని. గుడి ఉంది అంటే సాక్షాత్తు ఆలయంలో దేవతకి మనం ఇచ్చినటువంటి పుష్పమాల లాంటిది వర్ణమాల. కాబట్టి ఆకారం అది శ్రీకరమ్ము, ఆకారం చూస్తేనే అది మనకి మంచిది. ఆకారం అది శ్రీకరమ్ము తలకట్లా కాదు కోటీరముల్. ఆకారం అది శ్రీకరమ్ము తలకట్లా కావు కోటీరముల్. శ్రీకంఠోన్నత దివ్య సూత్ర జనిత శ్రీతత్వముల్ వర్ణముల్. శ్రీకంఠోన్నత దివ్య సూత్ర జనిత శ్రీతత్వముల్ వర్ణముల్. ఏ కావ్యం మునకైన మూలమగుచున్ హేలా విలాసోద్ధతిన్ ఆకల్పాంతము తెంగు వర్ణములు. ఆకల్పాంతము తెలుగు వర్ణములు నిత్య ప్రౌఢిమన్ వెల్గుతన్. ఆకల్పాంతము తెలుగు వర్ణములు నిత్య ప్రౌఢిమన్ వెల్గుతన్. ఆకారం అది శ్రీకరమ్ము తలకట్ల కావు కోటీరముల్. శ్రీకంఠోన్నత దివ్య సూత్రజనిత శ్రీతత్వముల్ వర్ణముల్. ఏ కావ్యమునకైన మూలమగుచున్ హేలా విలాసంబుగాన్. ఆకల్పాంతము తెంగు వర్ణములు నిత్య ప్రౌఢిమన్ వెల్గుతన్. బ్రహ్మాండం. కాబట్టి ఈ విధంగా వర్ణమాలను వర్ణించిన శార్దూలం. అయితే మీరు శాస్త్రవేత్త కావడంతో సగభాగం భాష సగభాగం చర్చ శాస్త్రానికి సంబంధించి నేను తయారు చేసుకున్నాను. కానీ మనం ఇప్పటికే గంటన్నర దాకా వచ్చేసాము. సో ఇప్పుడు ర్యాపిడ్ రౌండ్లోకి వెళదాము. ఇందులో కొన్ని ఏవైనా ఎక్కువ చర్చించాలి అని అనుకున్నప్పుడు అది 1-2 ఎక్కువసేపు మాట్లాడతాం. ఇందులో ఇప్పటికే మనం మాట్లాడుకున్నవి వదిలేస్తూ వెళదాము. యువత కాస్త భాషాభిమానం ఉన్నవాళ్ళు కానీ కొంచెం కవిత్వం అవి రాస్తున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎవరైనా అవధానం నేర్చుకోవాలి అని అంటే ఎట్లాగా వాళ్ళకున్న దాన్ని ఏమంటారు, వాళ్ళు ఒకవైపు చదువుల్లో ఉన్నారు, వాళ్ళు ఏదో చదువుతున్నారు. మీకు సహజంగా పుట్టుకతో కొంత రాయడము పద్యానికి సంబంధించిన అదేదో వంటబట్టి వచ్చేసింది. పద్యం ఈ రోజుల్లో వింటున్న వాళ్ళు, రాస్తున్న వాళ్ళు, చదువుతున్న వాళ్ళు తక్కువ. కానీ పోలిస్తే తెలుగు కవిత్వం, వచన కవిత్వం, ఇంకొద్దిగా గేయ కవిత్వం రాసేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా నేను కాస్త అవధానం నేర్చుకోవాలి అని అనుకుంటే ఏం చెయ్యాలి? మొట్టమొదటిగా అవధానం వైపుకి రావాలి అనుకునే వాళ్ళకి ప్రాథమికంగా పద్యం పట్ల ఒక అవగాహన ఉండాలి. తర్వాత అవగాహన అంటే కేవలం ఊరికే పద్యం అంటే ఏంటంటే సరిపోదు. ముందు వాళ్ళ ధారణలు అంటే బుర్రలో కనీసం ఒక 200 నుంచి 500 పద్యాలు కనీసంగా బుర్రలో ఉండాలి. అంటే ఒక 5 శతకాలు పూర్తిగా ధారణలో ఉండాలి అనుకుందాం. 1000 పద్యాలు అనేది కనీసంగా వస్తే అది గొప్ప విషయం. కానీ ఒక 500 పద్యాల వరకు కనీసంగా బుర్రలో ఉంటే అప్పటికప్పుడు వెంటనే పద్యం ఎలా అల్లేయాలి అనే విషయం ఇంకా ఆయన కొత్తగా చెప్పక్కర్లేదు. ఇది ఒకటి. రెండోది పదసాధుత్వం మీద అవగాహన ఉండాలి. ఇప్పుడు ఆధ్వర్యము అని రాస్తుంటారు చాలామంది. ఆధ్వర్యము కాదు, ఆధ్వర్యవము అనేది సరైన పదం. ఇప్పుడు ఈ సరైన పదం నేను వాడకపోతే ఆధ్వర్యం అన్నదానికి తగణంలో నేను పెట్టుకుని వెళ్ళిపోయాను అనుకోండి, ఈ వా పోతుందా చివరెక్కడో, ఆధ్వర్యవ అనేది ఉండాలి. ఇలా పద సాధుత్వానికి సంబంధించిన అవగాహన ఉండాలి. అదే అవన్నీ నేర్పించే వాళ్ళు నేర్పిస్తారు, గురువులు అయినటువంటి వాళ్ళు. కాబట్టి కొత్తగా అవధానం వైపుకి రావాలనుకునే వాళ్ళకి ఇది ఉండాలి. రెండోది, అన్నిటికీ మించి నేను ఎప్పుడూ కూడా, నేను నిన్న రాత్రి సభలో కూడా నేను చెప్పిన మాట ఏమిటి అంటే, ఏదో ఆయన వేదిక మీద కూర్చున్నాడు, అందరికంటే మధ్యలో పెద్ద సింహాసనం వేశారు, పంచి అందంగా కట్టుకున్నాడు, పద్యాలు బాగా చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టేస్తున్నారు, కాబట్టి నేను కూడా చప్పట్లు కొట్టించేసుకోవాలి అనేది మన లక్ష్యం కాకూడదు. చప్పట్లు కొట్టించుకోవడం మన లక్ష్యం కాకూడదు.
చవులూరించేటువంటి గొప్ప పద్యం చెప్పడం మన లక్ష్యం కావాలి. అయితే దానికి చాలా కష్టాలు పడవలసి వస్తుంది. ఆ కష్టాలు పడడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలి ముందు. ఎందుకంటే ఆ వేదిక చాలా అందంగా అలంకరించి కనబడుతుంది, వెనకాల బోల్డ్. నేను మొదటి అవధానంలో చెప్పాను, సెగరగులు చుండ లోపల నగుమోమున నాడు నట్టి నాటకమిదియే. అవధానం అంటే నవ్వే ముఖంతో ఉండేటువంటి నాటకం, కానీ బుర్ర మాత్రం తిరిగిపోతూ ఉంటుంది. సెగరగులు చుండ లోపల నగుమోమున నాడు నట్టి నాటకమిదియే, భగవంతునిపై భారము తగవైచుచు నెంచితిన్ వధానము జేయన్ అని సమాధానం చెప్పాను. కాబట్టి దానికి సిద్ధంగా ఉండాలి. అన్నిటికీ మించి లోక వ్యవహారాన్ని అవగాహన చేసుకొని ఉండాలి. అన్నిటికీ మించి గురుభక్తి ఉండాలి. అంటే పద్యం మామూలుగా వస్తుంది కాదంటలేదు, కానీ గురువుగారు చెప్పినటువంటి మాటను మనం పాటించాలి అనేటువంటి విధానం ఉండాలి. దానికి చాలామంది ఇప్పుడు అవధానాలు తయారవుతున్నారు, వస్తున్నారు. చాలా సంస్థలు అవధానాలు తయారు చేస్తున్నాయి. మా సంస్థ నుంచి ఇంతమంది వస్తున్నారు లేదా ఇంతమంది రావాలి అనేటువంటి దానికంటే ఆ చేస్తున్న వాళ్ళు ఎంత ప్రతిభాస్ఫోరకంగా దాన్ని చేస్తున్నారు అనే దృష్టికోణాన్ని పెట్టి వాళ్ళు తయారు చేస్తే అది బాగుంటుంది. కాబట్టి అలాగే మేము కూడా ఇప్పుడు శృంగేరి జగద్గురువులు మహాస్వామి విధుశేఖర భారతి మహాస్వామి వారు మా యందు ఒక కరుణా దృష్టిని వారు ప్రసరించి ఈ పీఠం తరపున ఎప్పుడైనా సాహిత్యానికి సంబంధించి, అందున తెలుగు సాహిత్యానికి సంబంధించి కార్యక్రమాలు జరిగితే బాగుంటుంది అని వారు మమ్మల్ని ఆదేశించి యువ శతావధాని తృతయంగా రచనలు చేస్తున్న మేము, అంటే రాంభట్ల భారతీశ్వర శర్మ అన్నయ్య గారు, గన్నవరం లలితాదిత్య శర్మ మా తమ్ముడు, నేను, మా ముగ్గురం కూడా కలిపి కావ్యాలు రాస్తుండగా ఆ జగద్గురువుల వారి యొక్క ఆదేశానుసారం, వారి యొక్క అనుగ్రహానుసారం శృంగేరి శారదా పీఠంలో కిందటి సంవత్సరం పద్య రచనా శిక్షణా శిబిరాన్ని మా ఆచార్యత్వంలో జరిపించడానికి వారు అనుగ్రహం చేశారు. కాబట్టి చాలామంది దాదాపు 50 మంది పద్య కవులు తయారయ్యారు. వాళ్ళు రాయడం మానేయలేదు, కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ గురు అనుగ్రహం, దాంతోపాటు గురువుల పట్ల వాళ్ళకు ఉండేటువంటి భక్తి వాళ్ళని నడిపిస్తుంది. కాబట్టి ఈ లక్షణాలన్నీ వాళ్ళకు ఉంటే ఖచ్చితంగా అవధానం వాళ్ళ యొక్క ప్రతిభ మేరకు, వాళ్ళ యొక్క పరిశ్రమ మేరకు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మీలో 2 కోణాలను స్పృశిస్తూ వెళదాం. శాస్త్రవేత్త, భాషకు సంబంధించి అవధాని, పోనీ భాషాశాస్త్రం అని అక్కడేమో అదొక మైక్రోబయాలజీ శాస్త్రం, భాషాశాస్త్రం. మనకు ఇప్పుడంటే ఏదో ఆర్ట్స్ అనే మాట వచ్చేలా అయిపోయింది. 30-40 ఏళ్ల క్రిందటి వరకు సైన్స్ కంటే కూడా తెలుగు భాషాశాస్త్రం, విద్వాన్, సాహిత్య శిరోమణి, శిక్షాశాస్త్రి ఇట్లా ఉండేది. సైన్స్లో భాషను కానీ, భాషలో సైన్స్ను కానీ మీరు ఎట్లా సమన్వయం చేసుకుంటున్నారు? దానికి 2-3 సమాధానాలండి. అంటే భాషలో సైన్స్, సైన్స్లో భాష అంటే సాధారణంగా భాష అనగానే మన వాళ్ళు పద్యం అనగానే ఏంటంటే దీన్ని పక్క దోసేస్తారు. అంటే అదేదో దేవుడికి సంబంధించింది. మొన్న ఈ మధ్య నేను చండీగఢ్ వెళ్తే అక్కడ ఒక ఆయన కలిశాడు, ఆర్టిస్ట్. ఆయన ఎవరు మీరు ఏమిటి అని అంటే చెప్పాను, నేను ఇలా పలానా పరిశోధనా సంస్థలో చేస్తున్నానయ్యా అంటే, మీ సైంటిస్టులు దేవుడిని నమ్మరు కదా అన్నాడు. అంటే సైంటిస్టులు అనగానే ముందు దేవుడు అన్న కథ వచ్చాయి. ఇప్పుడు అది కాకుండా చాలా సందర్భాలు ఉన్నాయి. రెండోది సైంటిస్టులు, పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా దేవుడి గురించి చెప్పిన వాళ్ళు, దేవుడి దగ్గర ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, అది పక్కకు పెడితే ఈ భాష, రెండోది శాస్త్రం, రెండిటి సమన్వయంలో నాకు ఒక విధంగా కొన్ని సందర్భాల్లో సంఘర్షణ ఎదురైన సందర్భాలు ఉన్నాయి, ఇబ్బందులు వచ్చిన సందర్భం ఉంది. అయితే ఏంటంటే వీలున్నంత వరకు నా సమయాన్ని అటు ఇటు కూడా సమతౌల్యంగా ఇచ్చుకుంటూ, ఏదో శనాదివారాలు ఏదో ప్రవచనాలు చేస్తూ, లేకపోతే అవధానాలు చేస్తూ ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో ఏదో అవధానంలో అడిగిన సమస్యకి నేను మా సైన్స్కి సంబంధించిన అంశంతో ముడిపెట్టి సమస్యని తీర్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద మంత్రులు, పండితులు, శాస్త్రవేత్తల సమక్షంలో ఒక వక్తగా కూర్చోవడానికి ఆ స్థాయిని నాకు పద్యం ఇచ్చింది. అంటే శాస్త్రవేత్తగా నేను అంతటి శాస్త్ర పరిశోధనలు చేయకపోయి ఉండొచ్చు, ఎందుకంటే వారు పెద్ద పెద్ద గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉంటారు, భారతదేశంలోనే ప్రపంచంలోనే ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఉంటారు. అలాంటి శాస్త్రవేత్తల పక్కన అదే వేదిక మీద కూర్చునేటువంటి అర్హతని నాకు పద్యం ఇచ్చింది. అంటే పద్యం మూలంగా, నేను అనేది అక్కడికి వెళ్ళి పద్యం చెప్పానని కాదు, పద్యం మూలంగా నాకు ఆ స్థాయి కలిగింది. కాబట్టి ఈ రెండు కూడా నా విషయంలో కొంచెం ఆ సమతౌల్యాన్ని ఇస్తూ వచ్చాయి. అలాగే నేను సందర్భంలో కూడా ఏదో వారవధూ సంగమము పావనము కదా అని సమస్య ఇచ్చారు. దాని అర్థం తెలుస్తుంది కదా, వేశ్యలతో తిరుగుతున్న వాడికి పవిత్రత చేకూరుతుంది. ఇది ఎలా సమన్వయించాలి?
అప్పుడు నాకు వెంటనే నేను రైస్ ప్లాంట్ మీద వర్క్ చేసేవాడిని కాబట్టి మాకు కొన్ని విధానాలు అవన్నీ తెలుసు. వెంటనే గుర్తొచ్చి వార అన్నదానికి నీవార అన్న పదం తట్టింది నాకు. నీవారం అంటే మనకి వరి ధాన్యం. అవును. పైగా నీవారం అన్న దానిలో కూడా తేడా ఉంది, మంత్రం కూడా ఉంది కదా, తన్వి పీతా భాస్వత్యనూపమ. కాబట్టి ఆ నీవారం అన్నదానికి కూడా ఇంకో లెక్క ఉంది. ఏమిటంటే ఒకసారి కోత కోసిన తర్వాత వచ్చిన దుబ్బుల్లో నుంచి వచ్చిన ధాన్యానికి నీవారం అని కూడా ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. అది గుర్తొచ్చి వెంటనే నేను ఏం చేశాను, తీరుగా వరి పండింపగా నేరిమి ఫలదీకరణము నిరపగవలయం. సాధారణంగా దాని అంతటా జరిగితే అది ఫెర్టిలైజేషన్, మనం చేస్తే దాన్ని బ్రీడింగ్ అంటారు. మా లెక్కల్లో అగ్రికల్చరల్ భాషలో బ్రీడింగ్ అంటారు. ఈ బ్రీడింగ్ చేయడం వల్ల హైబ్రిడ్స్ వస్తాయి. కాబట్టి నేరిమి ఫలదీకరణము నెరపగవలయున్ అని చెప్పి సార పరాగములకు నీవారవధూ సంగమము పావనము కదా. ఈ పావనం పుప్పొడి ఉంది, అది పరాగం అంటే స్టేమన్ మేల్. దానికి కావలసింది ఏంటి, ఫీమేల్ ఆర్గాన్ కావాలి. ఈ మేల్ ఫీమేల్ని ఫ్లవర్స్ని మనం కలిపి మనమే బ్రీడింగ్ చేసిన కారణంగా నీవారవధూ సంగమము పరాగములకు పావనము కదా అని. కాబట్టి ఈ సైన్స్ని తీసుకొచ్చి నేను పద్యంలో పెట్టాను సందర్భం. మీరు ఈ పద్యం చెప్పి విన్న తర్వాత నాకు అనిపిస్తోంది మైక్రోబయాలజీ మీదే ప్రత్యేకంగా అవధానం కూడా చేయొచ్చేమో. బయోటెక్నాలజీకి సంబంధించిన మీ ప్రత్యేకమైన అంశం మీదే తెలుగులో అద్భుతంగా అవధానం చేయొచ్చు. ఎందుకంటే అవును, ఓ సందర్భంలో ఎవరో పండితుడు కలిసినప్పుడు ఏదో పద్యం చెప్తూ ఉంటే ఇలాగే నేను ఈ సైన్స్కి సంబంధించిన అంశాన్ని పద్యంలో కలిపి ఏదో చెప్తుంటే వెంటనే లేచాడు, ఏమయ్యా పద్యం విషయంలో నీది నిర్భయో టెక్నాలజీ అయ్యా. బాగుంది. ఇంకా వేగంగా వెళ్ళిపోవాల్సిన ప్రశ్నలు ఇప్పుడు. వేదాల్లో అన్నీ ఉన్నాయి, అసలు వేదాల్లో లేనిది లేదు అని బండగా వాదించే ఒక వర్గం, అసలు వేదాలను పట్టుకుని ఇంకా ఈ రోజుల్లో ఏమిటి ఆధునిక కాలంలో అని ఇది మరీ అత్యాధునిక వర్గం. దీని మధ్య ఎట్లా సమన్వయం చేయాలి? దీనికి ఒక సమాధానం నేను చెప్తాను చూడండి. ఈ రెండు వర్గాలు కూడా తీవ్రవాదాలే. ఎందుకు తీవ్రవాదాలు అంటే, ఒకటి ప్రాచీనం వైపుకి వెళ్ళి ఆలోచించేటువంటి విధానం, రెండోది పూర్తి ఆధునిక, అంటే రెండు ఎక్స్ట్రీమిజంలు ఇవి రెండు కూడా. అంటే ఒకరు గతాన్ని గురించి పట్టుకొని ఆలోచిస్తున్నారు, ఇంకొకరు భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్నారు తప్ప వర్తమానాన్ని ఎవరూ కూడా సమన్వయించడం లేదు. దానిలో ఒక సమన్వయం నేను మీకు 2-3 ఉదాహరణలు చెప్తాను. దీని మీద చేయాలంటే దీనికే 2 గంటలు కేటాయించాలి. ఉదాహరణలు చెప్తాను. ఇప్పుడు మీకు ఈ హార్ట్ లేకపోతే దానికి సంబంధించిన దాన్ని కార్డియాలజీ అంటారు. దాని యొక్క లోపట విధానాన్ని తెలుసుకుంటే అనాటమీ అంటారు. దాని మీద కూడా నోబెల్ ప్రైజులు వచ్చినవి ఉన్నాయి. ఫిజియాలజీలో, మెడిసిన్లో నోబెల్ ప్రైజులు వచ్చాయి. ఇప్పుడు ఒక్క అడుగు వెనక్కి వెళ్దాం. ఇందాక మనం చదువుకున్న మంత్రం దీనికి మూలం చెప్తాను నేను. నీవార శోకవత్తన్వి పీతా భాస్వత్యనూపమ ఉంది కదా, మంత్రపుష్పం మనం రోజు చదువుకుంటాం. ఊళ్ళో పూజారి గారు కూడా చదువుతుంటారు. అందులో పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధోనిష్ట్యా వితశ్యాంతే నాభ్యాం ఉపరితిష్టతి మొదలైన మంత్రాలు ఉన్నాయి. సరిగ్గా దీని లెక్క చూడండి. నాభ్యాం ఉపరితిష్టతి, బొడ్డు కంటే పై భాగంలో, నిష్టి కంటే కింద భాగంలో ఒక పద్మకోశ ప్రతీకాశకం, పైగా అధోముఖంగా తిరగబడి ఉన్నటువంటి పద్మకోశం అంటే తామర దుద్దు, తామర మొగ్గ లాంటి ఒక ఆకారం ఉంది. ఆ ఆకారంలో సంతతగం శిలాభిస్తు లంబత్య ఆకోశ సన్నిభం జ్వాలమాలాకులంభాతి విశ్వస్య ఆయతనం మహత్తు. ఇవన్నీ ఈ అగ్నికీలలు ఉన్నాయి. విశ్వంలో ఉన్న మహత్తంతా అక్కడ ఉంది. తస్యాంతే సుషిరుగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. అందులో ఒక రంధ్రం ఉంది, ఆ రంధ్రం సూక్ష్మంగా ఉంది. అందులో ఒక అగ్నికీల ఉంది, అగ్నికీల చివరిలో ఒక తేజస్సు వెలుగుతోంది. ఆ తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం, దానిలో మొత్తం ఉంది. ఏమిటి మొత్తం అంటే, విశ్వంలో ఉన్న మహత్తంతా కూడా నీ గుండెల్లో ఉందయ్యా అని ఏ మంత్రం అయితే మనకు చెప్తోందో, ఆధునికమైనటువంటి కార్డియాలజికల్ ఎనాటమీ కూడా అదే చెప్తోంది. అయితే వాళ్ళు దానికి పెట్టుకున్న కుహరాలకి ఆరికల్స్, వెంట్రికల్స్ అని పేరు పెట్టారు. ఈ జ్వాలమాలాకులంభాతి అన్న అగ్నికీలలకి పర్కింజీ ఫైబర్స్ అని పేరు పెట్టారు. ఆ పర్కింజీ ఫైబర్స్లో నుంచి ఎలక్ట్రికల్ ఇంపల్స్ వెళుతుంది. దాన్ని ఇవాళ హార్ట్ అటాక్ వచ్చిన వాడికి పెట్టే పేస్ మేకర్ అని పెడతారు. ఏంటి? ఎలక్ట్రికల్ ఇంపల్స్ అది. ఆ ఎలక్ట్రికల్ ఇంపల్సే ప్రాణశక్తి, ప్రచోదన శక్తి అని చెప్పారు. అలాగే ఫొరామెన్ ఓవేలే అనే ఆ రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రం మూసుకుపోతుంది. కాబట్టి అందులో శక్తి, ప్రాణశక్తి ఉందని చెప్పి, ఇప్పుడు వేదంలో మనకి ఆ అక్షరాలు ఆ భాషతో చెప్పకపోయినా అదే అర్థంతో చెప్పారు. అయితే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మన వాళ్ళు ఏం వాదిస్తుంటారంటే, అయితే ఇప్పుడు విమానం తయారు చేయి, వేదాల్లో ఉన్నదాన్ని
ఇప్పుడు దాని ఉన్నదాన్ని ఉన్నట్టుగా చేస్తే ఇవాళ కొత్త దాన్ని నువ్వు తయారు చేయలేకపోవచ్చు, కానీ దాని యొక్క మూలం అనేది అందులో చెప్పారు. కాబట్టి ఈ విధంగా ఆ మూలాన్ని తీసుకొని ఈ విధంగా మనం వెళితే ఒక కొత్త పరిశోధనకి ఇప్పుడు మనకి సాధారణంగా అణువు అంటారు. అణువు అన్నదానికి మనవాళ్ళు చెప్పిన అర్థం ఏమిటంటే ఏదైతే అతి సూక్ష్మంగా ఉందో అది అణువు అన్నారు. ఇప్పుడు మన వాళ్ళకి యాటమ్ సమాధానం చెప్పిన తర్వాత విచ్ ఈజ్ ఇండివిజిబుల్ అని చెప్పిన తర్వాత దాంట్లో ప్రోటాన్ ఉంది, దాంట్లో న్యూట్రాన్ ఉంది, దాంట్లో ఎలక్ట్రాన్ ఉంది, ఇప్పుడు దాంట్లో బోజాన్స్ కూడా ఉన్నాయి, హిగ్స్ బోజాన్స్ అని తర్వాత వచ్చాయి. అంటే నువ్వు ఆల్రెడీ ఇండివిజిబుల్ అని చెప్పిన దాంట్లో ఎంత దూరం వెళ్ళావు? ఆ వెళ్ళిన దాన్నే నేను చెప్పాను కదా అణువు అని మన భారతీయ శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ విధంగా దానికి మళ్ళీ తర్కంలో ద్వ్యణుకము త్రణుకము అని దానికి విధానాలు ఉన్నాయి, అది పక్కన పెడితే ఈ విధంగా ఆ మూలాన్ని అర్థం చేసుకొని ఆధునికం వైపుకు మనం వెళ్ళాలి. అది లేదు అని అనలేము, ఇది ఉంది కాబట్టి అది నిరర్థకం అని కూడా చెప్పలేము. ఇది నా భావం. తెలుగు భాష, తెలుగు సంస్కృతికి సంబంధించి సైన్స్లో అద్భుతాలు జరుగుతున్నాయి. మనం దాదాపు ఒక 30-40 ఏళ్లుగా ఇంజనీరింగ్ విద్యార్థులు పెరిగారు, అందులో ప్రత్యేకించి కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఇంకా ఎక్కువ పెరిగారు. ప్రపంచమంతా తెలుగు వాళ్ళు. వీళ్ళెవరికి న్యూస్ పేపర్ చదవడం కూడా రాదు. ఇలా మీరు తెలుగును వదిలేశారు, లేదు తెలుగును అధ్యయండి అని ఉద్యమం చేయడమైనా, లేదు వాళ్ళను శపించడం, వాళ్ళను మనం విసుక్కోవడం కంటే కూడా ఏ వృత్తిలో అయినా ఉండనివ్వండి, వాళ్ళు ఇంగ్లీషో ఇంకో భాష అయినా నేర్చుకోండి, తెలుగును కొంతలా పట్టి ఉంచుకోవాలంటే ఏం చెయ్యాలి? దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు 2014కు ముందు మీ ఇల్లు మీరు తుడుచుకొని మీ చెత్తను మీరు చెత్తబొట్టలో వేసుకోవాలనే విషయం మీకు తెలుసా తెలీదా? మామూలుగా అందరికీ తెలుసు. 2014 నుంచి మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ అని ఒక నినాదం పెట్టి మీ ఇల్లు మీరు తుడుచుకోండి అయ్యా, చెత్తను సక్రమంగా వేసుకోండి అయ్యా అని ఒక మాట చెప్పాడు ఆయన. దాన్ని ఒక ఉద్యమంగా చేశారు, గాంధీ గారు కళ్ళజోడు అన్నీ కూడా పెట్టారు, మొత్తం చేశారు. అంటే మీ ఇల్లు మీరు తుడుచుకోవాలి అని మీకు చెప్పడం అనేది పెద్ద ఉద్యమం కాదు మామూలు దృష్టిలో, కానీ చెప్పిన కారణంగా మార్పు వచ్చిందా రాలేదా? మీరు ఆలోచించండి, ఎంత మార్పు వచ్చింది. అది చిన్న విషయం. ఇల్లు చీపురెట్టి మీరు తుడుచుకోండి అని చెప్పడం గొప్ప విషయం ఏం కాదు, కానీ ఆ చిన్న విషయం యావత్తు దేశం మొత్తం మీద మార్పు తీసుకొచ్చింది. ఇవాళ బయట ఎక్కడైనా చెత్తకుండీలు కనిపిస్తున్నాయి మరి చూడండి, లేవు. మన చెత్త మనం జాగ్రత్తగా వేయాలి అనే విషయం ఇవాళ 3 ఏళ్ల పిల్లాడు కూడా డస్ట్బిన్ ఏది అని వెతుకుతున్నాడు. అంటే అంతలాగా బుర్రలోకి వెళ్ళి. అలాగే మన ఇంట్లో మనం, మీ ఇంట్లో మీరు, మా ఇంట్లో మేము, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో నేను తెలుగులోనే మాట్లాడాలి, నేను తెలుగు పాటను వినాలి, తెలుగు పద్యాన్ని నేను చర్చించాలి, ఒక అందమైన పదం వచ్చినప్పుడు దాని అర్థం ఏమిటని తెలుసుకోవాలి అనే ఆలోచన మనకు మనం చేసుకోవాలి. అది మీకు పాఠశాలలో చెప్పరు, కళాశాలలో చెప్పరు. కళాశాలలో చెప్పినా ఆ 100 మార్కుల కోసం నీకు ఇంపార్టెంట్ ప్రశ్న ఏది ఉందో అది చదివేసి రారా అబ్బాయి అని చెప్తారు. మనం కూడా దానికోసం చూస్తాం. కాబట్టి ఎవరికి వాళ్ళు నేను ఈ పద్యాన్ని చదవాలి, నేను ఈ పాఠాన్ని చదవాలి అని వీలుంటే కొంచెం ప్రచోదన చేయొచ్చు పక్కన వాడికి, స్నేహితుడికి. ఒరే పాట వినరా ఎంత బాగుందో అని నేను చెప్పాను అనుకోండి, వాడు వింటాడు. ఈ పద్యం చూడరా ఎంత బాగుందో అని వాడికి అర్థమయ్యేలా నేను చెప్పాను అనుకోండి, వింటాడు. కాబట్టి ఆ ఆసక్తిని కలగజేసే ప్రయత్నం మనం చేయాలి, మనంతట మనం. అలాగే మనకు మనం కూడా చేసుకోవాలి. ఇది లెక్క. మీరు శాస్త్రవేత్తగా, పరిశోధకుడిగా ప్రయోగశాలల్లో ఉన్నారు, సెమినార్లు, పేపర్లు సబ్మిట్ చేస్తున్నారు, అదొక వైపు. అవధానిగా, సాహితీవేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా ఆధ్యాత్మిక ప్రసంగాలు అవి కూడా చేస్తున్నారు. అక్కడేమో తర్కము, లాజిక్, ఫార్ములా, ల్యాబ్లో ప్రూవ్ కావడం, పదే ప్రూవ్ కావడం, ఎన్నిసార్లు అయినా అలాగే జరిగితే తప్ప శాస్త్రం ఒప్పుకోవట్లేదు. ఇక్కడ నమ్మకం. ఈ రెండిటి మధ్య ఉన్న ఆ సన్నని గీతలో మీ ప్రయాణం ఎట్లా ఉంది? దానికి ఏమిటంటే దానికి పెద్ద శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు. అంటే దేవుడు లేడు అని మనం చెప్పలేము. ఈవెన్ ఐన్స్టీన్ లాంటి వాళ్ళు కూడా ఒక మానవాతీత శక్తి ఒకటి మనల్ని నడిపిస్తుంది అని చెప్తాడు ఆయన. కాబట్టి నేను అనేక సందర్భాల్లో ఈ అలౌకికమైనటువంటి భావనను నేను పొందాను. అంటే ఈ కష్టం నేను చేయలేను, ఈ కష్టం నేను దాటలేను అనుకున్న సందర్భాల్లో, అది అవధానం కావచ్చు లేదా నా ఉద్యోగ రంగం కావచ్చు, ఏదైనా కానీ ఆ సందర్భంలో భగవద్ అనుగ్రహం చేత, అమ్మవారి అనుగ్రహం చేత ఆ కష్టం తీరిన సందర్భాలు, సమస్యకి పూర్ణ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే దాని మూలాలు వేరు కావచ్చు. మూలాలు నేను చదువుకున్న దాని మూలం ఏదో ఉంటుంది, కానీ ఆ స్ఫురణ రావాలి కదా ఆ సందర్భానికి. అది భగవంతుడి దయ ఒకటి. అయితే ఈ రెండిటి మధ్యన సమన్వయాన్ని మీరు చెప్పినట్టుగా భగవంతుడిని నమ్ముతావా నమ్మవా ఇవన్నీ పక్కన పెడితే నేను దానికి ఏం ఆలోచన చేస్తానంటే, ఈ ప్రతి
అంశంలోనూ కూడా ఒక అలౌకికమైనటువంటి శక్తి ఉన్నది అని మనం నమ్ముతాం. దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే, మనం ఇవాళ మర మనుషులను తయారు చేస్తున్నాము, లేకపోతే అన్నీ తయారు చేస్తున్నాము. ఇప్పుడు ఉదాహరణ మాకు ల్యాబ్లో పనిచేయడానికి డిఎన్ఏ, మనం తీసుకున్న డిఎన్ఏని యాంప్లిఫై చేయడానికి ఈ మీరు ఫోరెన్సిక్ వాటిలో వింటుంటారు, ఆ ఫింగర్ ప్రింటింగ్ అవి చేసినప్పుడు దానికి సంబంధించిన ఈ న్యూక్లియోటైడ్స్ అవి కూడా మేము కెమికల్గా దాన్ని రసాయనంగా బయట నుంచి తెచ్చుకుంటాం. వాటిలో ఏం ప్రాణం ఉండదు, కానీ ఇప్పటికే ప్రాణం ఉన్నదాన్ని అది కొనసాగించగలదు. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మనం ఆ న్యూక్లియోటైడ్ని అయితే తయారు చేయగలిగాం, కానీ మన బేసిస్ అందరూ డిఎన్ఏ అని చెప్తున్నాం, కానీ దాని నుంచి ప్రాణం ఇవ్వలేకపోతున్నాం. కానీ ఒక ప్రికర్సర్ మాలిక్యూల్ ఉండాలి దానికి. నేను చాలా ఆధ్యాత్మిక ప్రవచనాల్లో కూడా నేను అదే చెప్తాను. మీరు చూడండి, మీ కడుపులో గర్భంలో పిండంగా ఉన్నప్పుడు ఓ పిండం అంటే 2 కణాల యొక్క కలయిక ద్వారా ఓ పిండం ఏర్పడింది. ఆ పిండం కొంచెం పెరిగి పెద్దదవుతుంది. ఓ 3 నెలలకి కడుపు ఇంతలా పెద్దగా వచ్చి పిండంగా తయారవుతుంది. కానీ 3 నెలల తర్వాత ఆ పిండం అలా పెరగడం ఆగిపోతుంది. ఆగిపోయి తర్వాత ఏమవుతుంది, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు ఇవన్నీ మెల్లగా ఏర్పడి పిల్లగాను బయటికి శిశువుగా వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, పరమేశ్వరుని లయకారుడు అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత పట్టుకెళ్ళి దహనం చేసే శ్మశానవాసి అని ఒక పిచ్చి వాదాన్ని తయారు చేశారు. పరమేశ్వరుడు లయకార్యం అక్కడే కాదు, జీవితం మొత్తం ఉంది. నేను దానికి ఒక నిరూపణ చెప్తాను. గర్భస్థ పిండంగా ఉన్నప్పుడు ఎంతవరకు పిండం పెరగాలి, దానికి బ్లాస్టులా, మోరులా అని కొన్ని స్టేజెస్ ఉంటాయి, దాన్ని గ్యాస్ట్రులేషన్ అంటారు దాన్ని. ఆ సందర్భంలో ఆ పిండం తయారైనప్పుడు ఎక్కడికి ఈ కణాల విభజన ఆగిపోవాలో అక్కడికి ఆగాలి, లేకపోతే పిచ్చి పిచ్చిగా అలా పెరిగిపోతే క్యాన్సర్ అంటారు, అంతే కదా. ఇప్పుడు మన చేతి వేళ్ళు ఇప్పుడు ఇలా 10 వేళ్ళు కనబడుతున్నాయి, కాలికి 10 వేళ్ళు కనిపిస్తున్నాయి. ఇలా లేనప్పుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనం ఇలా ముద్దగా ఉంటాం. ఈ ముద్దగా ఉన్న దగ్గర నుంచి వేళ్ళు ఎలా ఏర్పడ్డాయి అంటే, వేలుగా తయారవ్వదు. ఈ మాంసం ముద్ద మధ్యలో ఉన్నటువంటి కొన్ని కణాలు చచ్చిపోయిన కారణంగా 2 వేళ్లుగా అది విభజింపబడింది, వేలుగా తయారవ్వలేదు. అంటే దాన్ని అపోప్టాటిక్ మెకానిజం అంటాం మా సైన్స్ పరిభాషలో. ఆ అపోప్టాసిస్ అన్నది లయకార్యం. 2 వేళ్ళు ఏర్పడడానికి మధ్యలో ఉన్నటువంటి కణాలని ఆయన లయకార్యం చేశాడు ఈశ్వరుడు. అది గనక లయకార్యం చేయకపోతే మన చేతులు ముద్దగా ఉంటాయి, అంతే. వేళ్ళు ఇలా వెబ్బుడ్ ఫీట్ అంటారు చూడండి, బాతులకు ఉంటాయి, అలా ఉంటాయి మన చేతులు. ఆ మధ్యలో ఉన్నదాన్ని తీసేసి లయకార్యం చేసాడు, కణాలని సంహరించాడు కాబట్టి ఆయన ఈశ్వరుడు. కాబట్టి లయకార్యం అన్నదాన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. నేను సైన్స్ చదువుకున్నాను కాబట్టి ఇందాక మీకు మంత్రపుష్పంలో మూలం చెప్పాను, లేకపోతే ఇది చెప్పాను. ఇది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదంతా ఊరికే ఏదో భగవంతుడు అనుకుంటారు, కానీ భగవంతుడు స్పష్టంగా ఇక్కడ కనబడుతున్నాడు. కాబట్టి సైన్స్లో నేను పరిశోధన చేస్తూ నేను తెలుసుకున్న దాంట్లో ఇది మూలం. శాస్త్రవేత్త ఏమో సూత్రాలతో వెళతాడు, ఫలితం రావాలి. అవును. అదే కవి అయితే ప్రతీకలు, ఉపమానాలు, ఉపమేయాలు, అలంకారాలు రకరకాలుగా ఉంటాయి. ఆ సూత్రాలకు ఈ అలంకారాలకు ఏమన్నా సమన్వయం ఉంటుందా? 2 సూత్రాలే. కాకపోతే ఏమిటంటే ఇప్పుడు కూడానండి కవిత్వంలో చాలా మనకు ఒక అపోహ ఏమిటంటే, తెలుగు భాషలో అలా చేశారు. ఈ ఆధునిక కాలంలో కొన్ని వాదాలు వచ్చిన తర్వాత అది అలా తయారైంది. ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సౌందర్యాత్మక విధానము, లేకపోతే ఊరికే పైన ఊహలు, ఉపమాలంకారాలు, పెద్ద పెద్ద ఏమంటారు ఊహలు చేసేసి కవిత్వం అంటే ఊహ అని ఒక పిచ్చి ఇది చేశారు. కానీ ఆ ఊహ వెనకాల ఒక వస్తువన్వేషణ అంటే వాస్తవికతని, ఒక సత్యాన్ని అన్వేషించేటువంటి మూలం కూడా ఉంటుంది. పూర్వులు అలాగే చేశారు. ఆ వస్తువుని అన్వేషిస్తూనే ఇప్పుడు సౌందర్యలహరి లాంటి స్తోత్రం శంకర భగవత్పాదులు చేశారు అంటే, సౌందర్యలహరి అంటే పైకి ఊరికే అమ్మవారి సౌందర్యం లేకపోతే అమ్మవారి వర్ణన అంటారు, కానీ దీని వెనకాల బోల్డంత వేదాంత శాస్త్ర రహస్యాలను అందులో పెట్టి చెప్పారు. కాబట్టి ఈ కవిత్వమైనా అంతే. కాబట్టి ఈ సత్యాన్ని, వాస్తవికతని అన్వేషిస్తూనే పైన ఈ సౌందర్యవంతంగా చెప్పడం అనేది కవిత్వంలో ఆ అదనపు లక్షణం. మన వాళ్ళు ఏం చేశారంటే అసలు దాన్ని పక్కకు పెట్టేసి ఈ అదనపు లక్షణాన్ని పట్టుకొని మొత్తం ఈ అలంకారాల మీద ఉంటారు, దేహ సౌందర్యాల మీద, బాహ్య వర్ణనల మీద ఎక్కువ మంది పడిపోయారు. అందుకు ఇది కొంచెం పక్కకి వెళ్ళిపోయింది. కానీ మూలం మాత్రం వాస్తవాన్ని అన్వేషించడం, సత్యాన్వేషణ కోసం మనం చేయడం అనేది మన యొక్క మూలం. గణిత శాస్త్రంలో లెక్కల ప్రకారం అన్ని స్టెప్ బై స్టెప్ ఉంటాయి. అవును. సూత్రాలే అక్కడ. అవును. ఛందస్సులో అన్ని గడాలు, ఎతులు, ప్రాసలు అన్ని లెక్కలే. అక్కడ లెక్కలకు ఇక్కడ లెక్కలకు ఏమైనా సమన్వయం ఉందా? స్పష్టంగా ఉందండి. ప్రతి చోట లెక్క ఎక్కడ తప్పదు. మీకు గణితంలో LCM అని ఉంటుంది, లీస్ట్ కామన్ మల్టిపుల్. దాని ఏదో కనిష్ట సామాన్య గుణకమో ఏదో అంటారు తెలుగులో, నాకు తెలియదు. LCM
ఆ ఎల్సిఎం ఇలా ఇలా కడితే చివరికి ఏదైతే వస్తుందో దాని లెక్క చెప్తారు. ఒక పెద్ద సంఖ్య నుంచి కింద అంకె దాకా వెళ్తారు. ఇది మనకి ప్రస్తారము నష్టలబ్ధి అని ఛందస్సును కనుక్కోవడానికి చెప్పిన విధానంలో ఉంది. ఇలా గీతలు గీసి ఎల్సిఎం ఎలా అయితే కడతామో లీస్ట్ కామన్ మల్టిపుల్, ఈ నష్టలబ్ధి ప్రస్తారం అనేటువంటి ఛందశాస్త్రం చెప్పినటువంటి దీంట్లో ఉంది. ఎందుకని? మీకు 1,50,00,000 పైన ఉన్నటువంటి ఛందస్సులు, మనకి తెలిసిన ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం పక్కన పెడితే 1,50,00,000 పైన ఉన్న ఛందస్సుల్లో ఏది ఎక్కడదో ఎలా లెక్క కడతాం? ఆ లెక్క కట్టడానికి నష్టలబ్ధి ప్రస్తారము అని విధానాలు చెప్పారు. అనంతుడి చందోదర్పణంలో మొదలైన గ్రంథాలు ఇది చెప్పారు. ఇది ఒకటి. రెండోది మీరు సూత్రం గురించి చెప్పారు. సూత్రం సాధారణంగా a+b² అందరికీ తెలుసు. ఇది ఎలా వచ్చింది అంటే a+b అనే 2 మల్టిప్లై చేస్తే a² + b² + 2ab అని వచ్చిందని అందరూ ఆ ఫార్ములా డెరివేషన్ చెప్తారు. సరిగ్గా నేను మీకు చూపిస్తా చూడండి. రామభద్రుడు పద్యంలో, ఇలరాజు రామభద్రుడు పద్యం చెప్తాడు. జంకరణంబు సల్పు కదంబ మారుతాఢ్యంకరణంబులై అని ఒక పద్యం ఉంటుంది. అందులో ఆఢ్యంకరణ అని ఒక పదం ఉంది. ఈ పదం ఎలా వచ్చింది? ఆఢ్య సుభగ స్థూల ఫలిత నగ్నాంధ ప్రియేషు చ్వధ్యేషు అచ్వౌ క్రుయ కరణే క్యున్ అని ఒక సూత్రం ఉంది. అంటే ఆఢ్య సుభగ స్థూల ఫలిత నగ్న అంధ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు వీటికి కరణార్థంలో క్యున్ అనే ప్రత్యయం వస్తుంది. ఇప్పుడు ఆఢ్య కరణ క్రుయి ధాతువు ఆఢ్య క్రుయి అని ఉండగా ఆఢ్య క్రుయి క్యున్ అని ఉంది చివరిలో. ఈ క్యున్లో ఈ కకారానికి నకారానికి లోపం వస్తుంది, ఆ యకారం మిగులుతుంది. యు అని ఉంది. దీనికి యువోరనాకౌ అని సూత్రం ఉంది. యు అని వచ్చినప్పుడు దానికి అన్ అనేది ఆదేశంగా వస్తుందని ఇంకో చోట ఉంది సూత్రం. ఇప్పుడు యు ప్లేస్లో అను పెట్టండి. క్రుయి అని ఉండగా అక్కడ గుణసంధి వచ్చి కరణ అవుతుంది. ఈ అరుకారం కారణంగా నత్తం వస్తుంది, కరణ అయింది. ఆఢ్య కరణ అని ఉండగా అరుర్ద్విషద్ అజంతస్య ముము అని ఒక సూత్రం వర్తించి ఆఢ్య కరణ రెండింటికి మధ్యలో మకారం ఆదేశంగా వస్తుంది. ఆఢ్య కరణ అని ఉండగా ఆఢ్యంకరణ అనేది మళ్ళీ దానికి 0. ఆఢ్యం మన తెలుగు వాళ్ళు 0 రాస్తారు. 0 రావాలంటే మకారం అనుస్వారంగా మోనుస్వార అని సూత్రం. అది కక్కగా ఘాన్యాలో ఉన్న జ్ఞ అనేది ఈ అనుస్వారంగా మారుతుంది. ఆ ముమాగమే మళ్ళీ అటు తిరిగి. కాబట్టి ఇన్ని సూత్రాలు చివరికి ఇచ్చేటప్పటికి పదం ఏం తయారైంది? ఆఢ్యంకరణ అనే పదం తయారైంది. ఇప్పుడు సూత్రాలు, ఫార్ములాలు, డెరివేషన్లో ఉన్నాయో లేవో చెప్పండి. మనం తెలియదని కారణంగా దాన్ని కంటే స్పష్టంగా ఉంది కదా. మీరు వేస్తే లెక్కల్లో 10 స్టెప్పులు వేసి ఒక సమ్ము లేదా ప్రాబ్లంని ఎలా మీరు డిరైవ్ చేస్తారో సరిగ్గా భాషాశాస్త్రంలో ఒక పదాన్ని డెరివేషన్ ఇచ్చాడు పాణిని మహర్షి. కాబట్టి రెండుకి ఏ విధమైన తేడా లేదని నా అభిప్రాయం. ఇప్పుడు క్రియేటివిటీ, సైన్స్, ఆ తర్వాత అవధానం, సాహిత్య ప్రక్రియలు. సైన్స్లో అయినా క్రియేటివిటీ ఉంటేనే కొత్త ఆవిష్కరణలు వస్తాయి. సాహిత్యంలో అయినా క్రియేటివిటీ ఉంటేనే మీకు కొత్త సాహిత్య ప్రక్రియలు వస్తాయి. ఇక్కడ సాహిత్యంలోనో లేక భాషకు సంబంధించో సృజనాత్మక విద్యగా అవధానాన్ని ఎట్లా చూడాలి? సృజనాత్మక భావము అన్నదానికి చాలా అంటే దానికి ఒక నిర్వచనం ఉంటూ మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళ యొక్క పరిధులను బట్టి, వాళ్ళ యొక్క పరిణతిని బట్టి, వాళ్ళ యొక్క పరిమితులను బట్టి దాని యొక్క ఇది విస్తృతి అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సృజనాత్మక భావం ఉండవలసిందే, అందులో సందేహం ఏం లేదు. అయితే చూసినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఒకళ్ళ మొహం ఏదో చూసామనుకోండి, నీ ముఖం చంద్రబింబంలా ఉంది అని చెప్పడం సాధారణంగా అందరికీ ఉంటుంది. అదే ఒక ఆయన వచ్చి ఏమంటాడు, నీ మొహం చూస్తే తారుడబ్బాలా ఉంది అన్నాడు అనుకోండి. ఉదాహరణకి నిజంగా ఆ నల్లగానే ఉండొచ్చు ఆ వ్యక్తి, కానీ తారుడబ్బాలా ఉన్నది అనడం అన్నది నీ యొక్క ఆలోచన విధానం యొక్క పరిధిని సూచిస్తుంది. అదే నల్లగా ఉన్నవాడిని శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి విగ్రహంలా ఉన్నావు నువ్వు అన్నావు అనుకోండి, అది మన ఆలోచన పరిధి యొక్క విధానాన్ని సూచిస్తుంది. అంటే మన విస్తృతి ఎంత, మన పరిణతి ఎంత. కాబట్టి మీరు చెప్పిన దాని సృజనాత్మకత చాలా అవసరం. అది మనం చదువుకున్న దాన్ని బట్టి, మన పరిశ్రమను బట్టి, మన ఆలోచన బట్టి, మనకు అప్పటికప్పుడు కలిగిన ఊహ, మనం ఏ వస్తువుని తీసుకుంటున్నాం దాన్ని బట్టి తేడా ఉంటుంది. ఆధునిక సమాజానికి సాహిత్యం ఎందుకు అవసరం? సైన్స్కు వాళ్ళు ఏదో కారణం చెబుతారు, లేదా ఫలితం చూపిస్తారు. ఇలా ఈ పలాని రంగంలో ఇలా పరిశోధన చేయడం వల్ల ఇదో చూడండి ఎలక్ట్రిక్ కార్ వచ్చింది, ఇక్కడ ప్రయోగం చేయడం వల్ల, పరిశోధన చేయడం వల్ల ఫలాని రాకెట్ వచ్చింది, ఆ రాకెట్ ఏదో అంతరిక్షంలోకి వెళ్ళడం వల్ల మనకి ఇలా నెట్వర్క్ పెరిగింది, టీవీలు ఏదో నెట్ ఇవన్నీ పెరుగుతున్నాయి. దానికి మనము ఆ ప్రయోగ దశలు చెబుతున్నాం. ఆ ప్రయోగం పూర్తయ్యాక ఫలితంతో
సమాజానికి లేక ప్రపంచానికి ఏమొస్తుందో చెబుతున్నాం. అవును. సాహిత్యంతో అలా ఏమొస్తుంది? చాలా గొప్ప ప్రశ్న అడిగారు మీరు. ఇది నేను నా ప్రవచనాల్లో, నా ఉపన్యాసాల్లో నేను చాలా చోట్ల చెప్పాను. ఎందుకంటే ఈ కళాశాలలకి, పాఠశాలలకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ పిల్లలకి చెప్పడం పెద్ద తలకాయపోటు అయిపోయింది. ఏమిటి అంటే మీకు చిన్న ఉదాహరణతో చెప్తాను దీన్ని. సైన్స్ ఉంది. ఇప్పుడు పురుషుడు అంటే ఎలా ఉంటాడు అంటే వాడికి ఈ శరీర నిర్మాణం ఉంటుంది, స్త్రీ అంటే వాళ్ళకి ఈ శరీర నిర్మాణం ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిస్తే ప్రత్యుత్పత్తి చేసి తర్వాత తరాన్ని కొనసాగించడానికి వీళ్ళిద్దరి శరీరాలు అవసరమవుతాయి అనేటువంటి భౌతికమైనటువంటి విషయాన్ని మాత్రమే సైన్స్ చెప్తుంది. సందేహం ఏమీ లేదు ఇందులో. చేతికి వస్తే రక్తం వస్తుంది, లేకపోతే తల నరికేస్తే లోపల మెదడు ఉంటుంది అని ఇవి విషయాలు చెప్తుంది. అంతకు మించి ఒక పిల్లవాడు ఉంటే వాడు తన ఎదురుగా ఉన్నటువంటి స్త్రీలో ఒక తల్లిని చూసినప్పుడు ఎలా వ్యవహరించాలి, అక్కను చూసినప్పుడు ఎలా వ్యవహరించాలి, పక్కింట్లో ఉండేటువంటి ఏ మేనత్తో లేకపోతే పక్కింటి ఆవిడ ఉంటుంది, బామ్మగారు ఉంటారు, బామ్మగారితో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి. ఇదే అటు తిప్పి ఇటు కూడా. ఒక ఆడపిల్ల ఉందంటే ఒక భర్తతో ఎలా ఉండాలి, స్నేహితుడితో ఎలా ఉండాలి, సోదరుడితో ఎలా ఉండాలి. ఈ విచక్షణని తెలియజేసేది సాహిత్యం. ఇది సైన్స్ ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేదు. ఎందుకంటే సైన్స్ ప్రూఫ్ ఎతుకుతుంది, విచక్షణకు ప్రూఫ్ అక్కర్లేదు. ఈవిడ నీ తల్లి అని చెప్పడానికి మీరు ఏం ప్రూఫ్ చూపిస్తారు? రెండోది, పోనీ తల్లి నుంచి నేను పుట్టాను కాబట్టి ఈవిడ నా తల్లి అని మీరే చెప్పచ్చు. ఇప్పుడు నీ తండ్రి వీడు అని ఆ తల్లి చెప్తుంది. ఇప్పుడు వాడు నా తండ్రా కాదా అన్నది నా తల్లి చెప్పిందా అనే నమ్మకం మీద నాకు నడుస్తుంది తప్ప. అదే కదా ఇప్పుడు ఆవేళ దుష్యంతుడు కథ దగ్గర నుంచి కూడా నడుస్తున్నది ఇది. ఇప్పుడు మీరు దీనికి ప్రూఫ్ అనేది ఎక్కడ DNA ఫింగర్ ప్రింటింగ్ పట్టుకొని వెళ్తారా? వెళ్ళలేరు కదా. కాబట్టి సాహిత్యం ఈ విచక్షణని ఇస్తుంది, వివేకాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు చెత్త తలకాయపోటైపోయింది. ఇప్పుడు ఎంత దారుణంగా వచ్చారు అంటే కొంచెం కఠినంగా ఉంటుంది కానీ నేను ఈ మాట మాట్లాడడం. ఒక కొడుకు ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి, మీరిద్దరూ సంసారం చేస్తేనే నేను పుట్టాను కదా, నేను నా ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఏం నష్టం అని అడిగిన సందర్భాన్ని నేను ఒక చోట నేను చూశాను. నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఆ దృష్టికోణంలో చూసేవాడు అసలు మనిషే కాదని నా అభిప్రాయం. ఆ దృష్టికోణాన్ని ఈ దృష్టికోణంతో చూడడం అనేది చాలా తప్పు. ఇప్పుడు నీకు ఈ విచక్షణ ఎందుకు కోల్పోయావు? నువ్వు హేతువును వెతికి ఊరికే సైన్స్ చెప్పిన విధానం నువ్వు విన్నావు. అలా కాకుండా విచక్షణని, వివేకాన్ని, అంతకు మించి పెద్దల పట్ల వినయాన్ని మనకిచ్చేది సాహిత్యం. అదే సమాజానికి హితాన్ని కూర్చేది సాహిత్యం అన్నారు. ఆ హితం లేనప్పుడు ఎందుకు ఎన్ని పద్యాలు చదివితే ఎందుకు, ఎన్ని పేపర్లు చదివితే ఎందుకు? మానవత్వాన్ని కాపాడే బాధ్యత లేదా కాపాడాల్సిన బాధ్యత సాహిత్యానిదా, శాస్త్రానిదా, లేక రెండిటిదినా? ఇక్కడ ఒక విషయం చెప్తానండి. ఇప్పుడే దీని కొనసాగింపే వచ్చి భలే అడిగారు. విజ్ఞాన శాస్త్రం ఎప్పుడు కూడా చాలా పురోగతిని సాధిస్తూ ఉంటుంది, పురోగతిని ఆశిస్తూ ఉంటుంది కూడా. అంటే అది రెండు చోట్ల ఉంది. కవయ క్రాంతదర్శిన అంటారు. కవులు కూడా క్రాంతదర్శులు, భవిష్యత్తులో జరిగేదాన్ని ఊహిస్తారు. అలాగే శాస్త్రవేత్తలు కూడా ఈవేళ ఈ పరిశోధన 50 ఏళ్ల తర్వాత ఎలా పనిచేయాలి అని ఆలోచిస్తారు. అంటే అంత దీర్ఘదృష్టి ఉంటుంది శాస్త్రవేత్తలకి. కానీ చిత్రం ఏంటో తెలుసా? విచక్షణ లేని వాడి చేతిలో విజ్ఞానం ఉంటే అది విధ్వంసానికి కారణం అవుతుంది. ఇప్పుడు ఆ విచక్షణ నీకు రావాలి అంటే దానికి సాహిత్యం మూలం ఉండాలి. ఒకటి సైన్స్లో కూడా మీరు అంతెందుకు, ఇప్పుడు రోబో సినిమా ఉదాహరణ అండి, అందరూ చూశారు, అంటే ప్రేక్షకులకు కూడా తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా. రజనీకాంత్ స్థానంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తకి విచక్షణ, విజ్ఞానం రెండూ ఉండి ఈ దేశానికి రక్షణ వ్యవస్థ కోసం నేను రోబోని తయారు చేయాలనుకున్నాడు. ఆయన గురువు గారు బోరా గారు ఏం చేశారు? దేశం పట్ల ఆయనకి ఏ విధమైనటువంటి గౌరవం లేదు, పైగా శత్రు దేశాలకు అమ్మడం కోసం విచక్షణారహితమైనటువంటి రోబోల్ని తానంతట తాను తయారు చేశాడు. ఇది ఏమైంది? తన నెత్తి మీదే భస్మాసుర హస్తమై కూర్చుంది. సరిగ్గా అదేవిధంగా ఈ మానవత్వపు విలువలు లేని పరిశోధనలు ఎప్పుడు కూడా పనికిరావు. ఇతర దేశాలు అక్కడే వెనకాడుతున్నాయి. భారతదేశం ఇవాళ విశ్వగురు స్థానానికి ఎదుగుతోంది శాస్త్ర రంగంలో, సాంకేతిక రంగంలో అన్నదానికి కారణం ఈ విచక్షణ ఉండడం, మానవత్వం మీద దృష్టికోణం ఉండడం. కాబట్టి మానవత్వపు లేని పరిశోధనలు పిచ్చోడి చేతిలో రాయలంటివి. కాబట్టి విచక్షణతో కూడినటువంటి విజ్ఞానం విధ్వంసానికి కారణం కాకుండా ఉండాలి అంటే సాహిత్యం ఖచ్చితంగా చదివి తీరాలి. దానికి ఇంకో ఉదాహరణ ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం వారు నిర్వహించేటువంటి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అని ఒకటి చేస్తారు ప్రతి సంవత్సరం.
అందులో సైన్స్ లిటరేచర్ ఫెస్టివల్ వైజ్ఞానిక అని పేరు పెట్టి సైన్స్ లిటరేచర్కి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి విభాగంలో వాళ్ళు మమ్మల్ని చాలాసార్లు అతిథిగా నన్ను కూడా పిలిచారు, నేను వెళ్ళి మాట్లాడాను అక్కడ కూడా. అప్నీ భాష అప్నా విజ్ఞాన్ అని దానిలో నేను మాట్లాడాను. కాబట్టి అంత ఇదిగా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఉభయత్ర, వీళ్ళకి ఆ విజ్ఞానం కావాలి, వాళ్ళకి ఈ విజ్ఞానం కావాలి. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ నాకు అనిపించింది ఒకే రోజు అన్నీ లాగేయడం కంటే ఇంకో సందర్భంలో మళ్ళీ మిమ్మల్ని అతిథిగా పిలిచి ఇంకొన్ని విషయాలు ఇక్కడ చర్చించలేకపోయి మిగిలిపోయిన ప్రశ్నలతో మరో కార్యక్రమంలో చేయొచ్చు. చివర మనం ప్రార్థనతో ఎలాగైతే ముగించామో చివర కూడా ఒక పద్యం, మీకు అత్యంత ఇష్టమైనది ఒక పద్యంతో ముగిద్దాం. నాకు అంటే చాలా పద్యాలు ఇష్టం. అంటే నా పద్యం చెప్పమంటారా? ఏదైనా మీ ఇష్టం, ఏదైనా. సాధారణంగా అంటే గురుదేవుల గురించి చెప్పాం కాబట్టి సాధారణంగా అమ్మ గురించి ఒక పద్యం చెప్తాం. నాకు మా నాయనమ్మ గారు వారు పద్యం పట్ల, తెలుగు భాష పట్ల అభినవేశం నేర్పించిన అమ్మ మీద ఒకసారి పద్యం చెప్పాను. మా అమ్మా నాన్నలు లేకపోతే ఇవాళ నేను లేను కదా. వాళ్ళ ప్రోత్సాహం చాలా గొప్పది. ఇవాళకి కూడా నిజానికి అందరూ ఏదో కోట్ల ప్యాకేజీల్లో ఉన్నటువంటి కొడుకులు, ఐటీ రంగాల్లో అక్కడ కూడా సంపాదిస్తున్న కొడుకులు ఉన్న సందర్భంలో మీ వాడు ఏం చేస్తుంటాడంటే అవధాని, లేకపోతే అంటే నేను శాస్త్రంగా పరిశోధకుడిగా పనిచేస్తున్నా, మీ వాడు ఏమిటి చేస్తాడంటే అవధాని అంటే వినవాడికి కూడా అర్థం కాదు పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈవేళ మా ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి వాళ్ళ అమ్మా నాన్న కాబట్టి అమ్మ మీద ఓ పద్యం చెప్పాను ఇప్పుడు సందర్భంలో. ఆ పద్యం లలిగా అమ్మరో గోరు ముద్దలెలమిన్ లాలించి తింపించుచో నలవాటైన వివ్రేలి బొవ్వలవి నాకానాడు నీ వ్రేలి అంచులలో నించితివేము తెలుగు సొబగుల్ శుద్ధాంధ్ర సూత్రార్థముల్ కలుగన్నాకిక కావ్య కల్పన కళా గంభీర సంభారముల్ కలుగన్నాకిక కావ్య కల్పన కళా గంభీర సంభారముల్. ఇది చిన్నప్పుడు అమ్మ అన్నం పెడుతూ ఉంటే గోరుముద్దలు పెడుతుంటారు కదా సాధారణంగా. నేను ప్రతి ముద్ద అలా గోరుముద్ద పెట్టమని అనేవాడిని. ఇది ఇన్ని ముద్దలు గోరుముద్దలు ఎలా పెడతారు? అప్పుడు ఆ గోరుముద్ద అన్న మాటకి నేను అది తెలుసో తెలియకో వేలిబువ్వ అనేవాడిని. అంటే గోరుముద్దకి పర్యాయపదం అది. పర్యాయపదం. ఆ చిన్నతనంలో ఆ పర్యాయపదం చెప్పాలి అనే స్ఫురణ భగవంతుడి దయ వల్ల వచ్చింది. దానికి ఏమి మనం చెప్పలేం. కాబట్టి ఆ వేలి బువ్వలవి నాకు ఆనాడు లాలించి తినిపించుచో నీ వ్రేలి అంచులలో నించితివేమో తెలుగు సొబగులు శుద్ధాంధ్ర సూత్రార్థములు. ఈ ఆంధ్ర సూత్రాలని, వ్యాకరణ సూత్రాన్ని నీ వేళ్ల అంచుల్లో నుంచి అన్నం పెట్టేవేమో. కలుగన్నాకిక కావ్యకల్పన కళా గంభీర సంభారము. గురువుల దయ వల్ల, అమ్మవారి దయ వల్ల, అమ్మ దయ వల్ల, నాన్న దయ వల్ల ఈవేళ ఈ విధంగా కావ్యాన్ని కూడా రాసేటువంటి స్థాయిని మాకు కలిగించారు. కాబట్టి అమ్మా నాన్నలకి, అమ్మవారికి, గురువుగారికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు చెబుతూ ఈ పద్యం. మీ విలువైన సమయాన్ని కేటాయించి తెలుగడ్డ కార్యక్రమంలో చర్చకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఇలాగే భవిష్యత్తులో తెలుగు భాషకు, తెలుగు అవధాన సరస్వతికి సేవ చేస్తూ తెలుగు భాష ఖ్యాతిని విశ్వవేదిక మీద రెపరెపలాడేలాగా చేయాలని కోరుకుంటూ, శాస్త్రవేత్తగా కూడా, భాషావేత్తగా, అవధానిగా కంటే కూడా శాస్త్రవేత్తగా కూడా, అంటే రెండు వైపులా రాణించాలని కోరుకుంటూ, సాధారణంగా అవధానిని సన్మానించడం ధర్మం. అలాగే నేను కూడా ఒక సెలవు తెచ్చాను. అన్నిటికీ మించి వ్యాసుడి శివపురాణాన్ని తెలుగులోకి మా నాన్నగారు అనువదిస్తే దాన్ని టీటీడీ వాళ్ళు ప్రచురించారు, శివపురాణం. ఆ ప్రతిని మీకు ఇచ్చి సెలవుతో సన్మానించడానికి అవకాశం ఇవ్వాల్సింది. తప్పకుండా ఈశ్వరానుగ్రహం.